ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక గీతం పాడుకుందాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యము చిన్న ప్రవక్త అయిన జకరియా ప్రవచనం. నిరాశలో ఉన్న ఇశ్రాయేలు సమూహానికి ఈ వాక్యము ప్రకటింపబడింది. దేవుడు ఎన్నుకున్న ప్రజలకు ఒక నూతన దినం కాబోచున్నదని, రాబోచున్నదని చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం. బబులోను చెర నుండి వచ్చిన వారిని దేవాలయాన్ని తిరిగి నిర్మించి తమ జీవితాలను యెహోవాకు పునరింకితం చేసుకోమని ప్రేరేపింపబడిన మంచి వాక్యం ఇది. ఈ ప్రోత్సాహ వాక్కు వారి జీవితాలలో క్రొత్త వెలుగును, క్రొత్త జీవితాన్ని తీసుకొని రావడానికి మూల కారణమైంది. ప్రియమైనటువంటి దైవజనమా, ఇశ్రాయేలు ప్రజలు మొదటిసారి యోసేపు కాలమున ఇశ్రాయేలులంతా ఐగుప్తుకు వెళ్ళి బానిసలుగా 400 సంవత్సరములు గడిపి విడుదల నొందారు. ఈ విడుదలలో యెహోవా వారి పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేసి వారికి వాగ్దాన దేశం ఇచ్చింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలంటే దేవుని దృష్టిలో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 2 భాగాలుగా విభజింపబడ్డాయి. 2 గోత్రాలు యూదా రాజులుగా, 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజులుగా వారు వేరువేరుగా పరిపాలించుకున్నారు. ఈ పరిపాలనా క్రమంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించక వారు మీరి విగ్రహారాధికులై అన్యాచారాలు వారి జీవితంలో రాగా దేవునికి కోపం వచ్చి తిరిగి రెండవసారి ఇశ్రాయేలులు చెరకు కొనుక్కోబడతారు. బబులోను చెర బహుభయంకరమైనటువంటి పరిస్థితులు
యెరూషలేము దేవాలయానికి అవమానం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసలుగా మార్చబడి, చిన్నలేమి పెద్దలేమి, యువకులేమి వృద్ధులేమి అందరూ కూడా హింసింపబడి, చంపబడి, బ్రతికున్నవారు పనికి అక్కరొచ్చే వారిని చెరకు కొనిపోబడతారు. అక్కడ 70 సంవత్సరాలు వారి యొక్క యాతన, బాధలు, బెతలు చాలా భయంకరంగా ఉండే. తిరిగి వారికి బుద్ధి వచ్చినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, యెషయా ప్రవక్త నుంచి మీకా వరకు వీరి కొరకు అనేక మంది ప్రవక్తలు వారి యొక్క నడతను మార్చుకోవడానికి దేవుడు వారి ద్వారా ప్రవచనాలు, వాక్యాలు, హెచ్చరికలు చేశాడు. వాటి యొక్క ప్రభావం ద్వారా తిరిగి వారికి బుద్ధి వచ్చి కోరెష్ రాజు యొక్క ప్రోత్సాహంతో తిరిగి వారు రావడం, యెరూషలేము దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు నాయకత్వం వహించడం, ఈ విధంగా యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడడం. ఆ యెరూషలేము దేవాలయంలో నేను నివాసం చేస్తానని, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా నేను ఉంటానని దేవుడు సెలవిచ్చినటువంటి మాట జకరియా ద్వారా ప్రజలందరికీ చేరింది. వారిలో నూతన ఉత్సాహం వచ్చింది. ఇందులో ఈ 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుని ద్వారా తెలియబడింది. ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి మిమ్మును కాపాడుకుంటానని దేవుడు మరొక్కసారి వారి పట్ల వాగ్దానం చేశాడు. కనుక ఆ ప్రకారమే వాగ్దాన నెరవేర్పు ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి ఈనాటి వరకు మనం చూస్తున్నాం. వారి యొక్క జీవితాలలో దేవుని ముందు పెట్టుకొని జీవించడం ద్వారా ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా ఇశ్రాయేల్ ఈనాడు సంయుక్త దేశంగా భాసిల్లుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మాట విన్నట్లయితే దేవుడు వారిని నడిపిస్తాడు. వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. వారిని ఎవ్వరూ కూడా ముట్టలేరు. వారిని ముట్టిన వెంటనే దేవుని కనుగుడ్డు ముట్టినంత సమానం. దేవుడు వెంటనే యాక్షన్, రియాక్షన్. ఇశ్రాయేల్ ప్రజలకు జయం, శత్రువుకు అపజయం. ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను యెరూషలేము దేవాలయంగా తన కొరకు మార్చుకున్నాడు కదా. మన హృదయంలో దేవుడు ఉంటున్నాడు కదా. మరి మన దేవాలయంలో దేవుడు నివాసం చేస్తున్నాడంటే మనకేల భయం? మనము మన సమస్తాన్ని దేవునికి అర్పించుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మనం నిత్యము కీర్తనలతో, స్తుతులతో, వారు నన్ను స్తుతిస్తారు, పాటలు పాడతారని జకరియా గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. కనుక మనం కూడా దేవుని నిత్యము ఆరాధించే బిడ్డలంగా, ఆయనను మహిమపరిచే బిడ్డలంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏర్పాటు చేయబడిన, ఎన్నుకోబడినటువంటి ప్రజలం. కనుక ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణ భాగ్యం దేవుడు మనకిచ్చినందున మనం కూడా నిర్భయంగా, నిర్భీతిగా, శత్రువు మనల్ని ఏం చేయలేడని మనము ధైర్యంగా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ నిత్యము దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలంగా ఉండడానికి ఈ వాక్యం మనకు ప్రోత్సాహకరంగా, అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉంది, ఈనాడు మనకు కూడా ఉంది. కనుక మనం వాక్యాన్ని నమ్ముదాము, వాక్యాన్ని సేవిస్తాము, వాక్యాన్ని ధ్యానిస్తాము. వాక్యం అనగా దేవుడే కదా. దేవుని నిత్యం మనం చూస్తూ, ఆయన ముఖదర్శనం చేస్తూ మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి నీ వాక్కును బట్టి వందనాలు. మేము కూడా మా జీవితాలను ఆ విధంగా మలుచుకొని నీ అడుగు జాడల్లో నడవడానికి మాకు నీ యొక్క సహాయాన్ని ఇవ్వమని, మమ్మల్ని కాపాడుమని, మమ్మల్ని నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.